హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. ఒప్పందాల్లో ఉల్లంఘన గుర్తింపు, ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు, ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి కీలక వివరాల సేకరణ, తొలుత బిఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చే అవకాశం. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్ఈఓల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనపై అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు ఎంఏయుడి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది. ఏసీబీ మంగళవారం కూడా దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు తీసుకుంది. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమైంది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం తొలుత హెచ్ఎం ఎంఈడిఓ విశ్రాంతి చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి, ఎంయుడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చి విచారించినట్టు తెలుస్తుంది. పళ్ళెం నిండా పుష్టి. మనం తీసుకునే ఆహారమే శరీరంగా మారుతుంది, మనసుగా మారుతుంది, జీవితానికి చోదక శక్తి అవుతుంది. కానీ దానిపై మనం చూపించే శ్రద్ధ ఎంత? ఎక్కడ పడితే అక్కడ తింటాం, దానికి వేలపాల ఉండదు, అంత అపసవ్యమే. ఫలితం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరిని కదిలించినా రోగాల గురించే చర్చ. ఆహారాన్ని ఔషధంలా తీసుకోకపోతే ఔషధాలే మనకు ఆహారంగా మారే ప్రమాదం ఉంది. కొత్త ఏడాది అగమిస్తున్న వేళ మంచి భోజనాన్ని మితంగా అమితంగా ఇష్టంతో తినడం అలవాటు చేసుకుందాం. మన ఆరోగ్యం మన పల్లెంలోనే ఉంది. కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి 2025. దేవాదుల ఎప్పటికీ పూర్తయ్యేనో ఇంకా కొలిక్కిరాని 3వ దశ పనులు. అత్యధిక ఆయకట్టున్నది ఈ దశలోనే. కజకిస్తాన్లో కూలిన విమానం, 38 మంది దుర్మరణం, 29 మంది గాయాలు. పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా దుర్ఘటన. చలిలోనూ పెరిగిన విద్యుత్ డిమాండ్. గత ఏడాది కన్నా 40 మిలియన్ యూనిట్లు ఎక్కువగా వినియోగం. క్రైస్తవ మిషనర్లే సేవలే పథకాలకు స్ఫూర్తి. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ కేథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. ఏడుపాయల దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ. మెదక్ చర్చిలో సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వాదం అందిస్తున్న డయాసిస్ ఇన్ఛార్జి బిషప్ రైట్ రెవరెండో డాక్టర్ రూబెన్ మార్కు. చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మైనంపల్లి హనుమంతరావు. దారి మళ్లిన ధాన్యం విలువ 282 కోట్ల పైనే. నేడు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం. శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 చిత్ర యూనిట్ 2 కోట్ల సాయం. దిల్ రాజుకు చెక్కు అందజేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల గురువారం సమావేశం కానున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అనంతర పరిమాణాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాల, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. నిర్మాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం ఉందని మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క తదితరులను కలవనున్నారు. పెంకుటిల్లు ఉన్నవారే ఎక్కువ. సొంత స్థలాలున్న దరఖాస్తుదారులపై పరిశీలన. 39% ముగిసిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే. సంక్రాంతి పండుగలోపు పూర్తయ్యాలే కసరత్తు. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. కార్పొరేషన్లు అప్పుల కుప్పలు. రాష్ట్రంలో 90కు పైగా కార్పొరేషన్లు, అందులో బాకీలో ఉన్నవి 90% పైనే. కేవలం లోన్ల కోసమే ఇష్టారీతిగా ఏర్పాటు. 10 ఏళ్లలో కార్పొరేషన్ల మొత్తం అప్పు 2.82 లక్షల కోట్ల పైనే. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెట్ రైట్ చేసేందుకు చర్యలు. అవసరం లేని కార్పొరేషన్ల లిస్టు తయారీ. అవసరం లేని వాటిల్లో కొన్నిటిని మూసే ఛాన్స్. ఆ ఉద్యోగులను ఇతర సంస్థల్లో మెర్జ్ చేసే ప్రయత్నం. అధిక అప్పులు 5 కార్పొరేషన్ల మీదే. గత సర్కారు అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి అధిక వడ్డీతో అప్పులు తీసుకుంది. మొత్తం కార్పొరేషన్లో అప్పుల్లో 5 కార్పొరేషన్లవే 90% ఉన్నాయి. మార్కెట్ వడ్డీ రేటు 7.60% కంటే ఎక్కువగా 10.49% వడ్డీతో లోన్లు తెచ్చుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ పై 9.69% ఇంట్రెస్ట్ రేటుతో 74,599 కోట్లు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ అండ్ కార్పొరేషన్ 9.48% ఇంట్రెస్ట్ రేటుతో 20,200 కోట్లు. వాటర్ రీసోర్స్ కార్పొరేషన్పై 10.49% ఇంట్రెస్ట్తో
14,060 కోట్ల అప్పు తీసుకుంది. హౌసింగ్ కార్పొరేషన్పై 9,000 కోట్లు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ రూ. 29,051 కోట్ల లోన్లు ఉన్నాయి. గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం గొర్రెల పథకం కోసం 4,000 కోట్లు, చేపల కోసం 600 కోట్లు అప్పు చేసింది. హాస్పిటళ్ల నిర్మాణం కోసం కూడా 3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే లోన్లు తీసుకుంది. ఉపాధి హామీ స్కీమ్కు మెదక్ చర్చ స్ఫూర్తి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. సీఎం రేవంత్ మెదక్ చర్చి శతాబ్ది వేడుకలకు హాజరు. ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న మెదక్ చర్చి ఫాదర్. కూలిన విమానం 38 మంది మృతి. పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్. కజకిస్తాన్లో అక్టవ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. బాకు నుంచి రష్యాలో గ్రిజ్నోకి వెళ్తుండగా ప్రమాదం. 2 ముక్కలైన విమానం, 29 మంది సురక్షితం. ప్రధానితో చంద్రబాబు భేటీ. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధుల కేటాయింపులపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారాం, అశ్విని వైష్ణవ్ కుమారస్వామితో సమావేశమై చర్చించారు. ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడి. 46 మంది మృతి. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 46 మంది మృతి చెందారు. మరో 6 గాయపడ్డారు. పక్తికా ప్రావిన్స్లో బర్ముల్ జిల్లాలో 4 ఏరియాల్లో టార్గెట్గా దాడులు జరిగాయి. నేటి నుంచి ఇండియా ఆస్ట్రేలియా 4వ టెస్ట్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4వ టెస్ట్ జరగనుంది. తొలి 2 మ్యాచ్లో చెరోటి నెగ్గగా తర్వాత 3వ టెస్టు డ్రాగా ముగియడంతో ఇరు జట్లు ప్రస్తుతం 1-1తో సమానంగా ఉన్నాయి. తగ్గిండు పుష్ప. సీఎం ఆగ్రహం. పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్. శ్రీతేజ్కు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరామర్శ. అర్జున్ కోటి, సుకుమార్ నిర్మాతలు మరో కోటి సాయం. ఎఫ్డీసీ చైర్మన్కు దిల్రాజుకు 2 కోట్ల చెక్కు అందజేత. నేడు సీఎం రేవంత్తో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల భేటీ. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సంధ్యా టాకీస్ ఘటనపై నెటిజన్లకు పోలీసుల హెచ్చరిక. ఇప్పటికే వీడియోతో ఆధారాలను జనం ముందుంచడం, దాన్ని తప్పుదోవ పట్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వ్యాఖ్యానాలు సహించం. ఘటనపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వచ్చని సూచన. కోట్ల ఆస్తి తీసుకొని కొరి పెట్టలే. పిల్లలు లేక మరిది కొడుకులకు ఆస్తి రాసిచ్చిన సత్యమ్మ. అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలు శవాన్ని ఇంట్లో కూడా రానివ్వని మరిది కొడుకు. 6 గంటల పాటు అంబులెన్స్లోనే మృతదేహం. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి తీసుకెళ్లిన పోలీసులు. ఆఖరికి బయటికి వ్యక్తులతో సత్యమ్మ చితికి నిప్పు. జగిత్యాల జిల్లాలో హృదయ విదాకరణ సంఘటన. ఆమె మరిది కొడుకుపై సుమోటోగా కేసు. అనంతగిరిలో గ్లాంపింగ్. 18 ఎకరాల్లో 89 టెంటెడ్ హౌజుల నిర్మాణానికి ఏర్పాటు. రాష్ట్ర చరిత్రలో వికారాబాద్ జిల్లాలో తొలిసారి 4.45 కోట్ల అంచనా వ్యయంతో పనులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం. టెండర్లు ఆహ్వానించేందుకు టూరిజం శాఖ కసరత్తు. రాష్ట్రమంతా ముసురు. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులు. 6 జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాట వాన. పడిపోయిన ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పతనం. మరో 2 రోజులు ఇదే పరిస్థితి. ఐఎండి. ములుగు జిల్లాలో భారీ వర్షం. కళ్ళాల్లో తడిసిన ధాన్యం. ఫార్ములా ఈ కేసులో పక్కా ఆధారాలు. దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ. 600 కోట్ల అగ్రిమెంట్ జీవోలు, బ్యాంకు రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్ల సేకరణ. సీల్డ్ కవర్లో నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు. కేటీఆర్ సహా నిందితులకు నోటీసులు జారీకి లైన్ క్లియర్. ధాన్యం సేకరణలో రికార్డు. దేశంలో 4వ ప్లేస్లో తెలంగాణ. నిరుటితో పోలిస్తే సాగు దిగుబడి సేకరణలో రికార్డు. ఇప్పటికే 47.0 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు. మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్. వారితో పాటు మరో వ్యక్తి గల్లంతు. అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, సెల్ ఫోన్లు. మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి డెడ్ బాడీల లభ్యం. కామారెడ్డి జిల్లాలో కలకలం. బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్